హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు వీడియోలో ప్రాన్స్ కర్రీ మంచి గ్రేవీతో టేస్టీగా ఎలా కుక్ చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్‌లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 కేజీ ప్రాన్స్ క్లీన్ చేస్తే 500 గ్రామ్స్ వరకు వచ్చాయి. వీటిని ప్యాన్‌లో వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌ని 2 స్పూన్స్ వరకు వేసి అలాగే 2 స్పూన్స్ వరకు టమాటో పేస్ట్‌ను అలాగే 2 పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు నేను చూపించిన విధంగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. చివరగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ ప్రాన్స్ కర్రీ అన్నంతో గాని, చపాతీతో, బగారా రైస్‌తో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన ప్రాసెస్‌లో మీరు ఒకసారి కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.